అతిగా ఆశపడి మోసపోయిన కుందేలు కథ ఇది. ఒక చిన్న పల్లెటూరు ఉండేది. దానికి ఆనుకుని ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక తెల్లని కుందేలు పిల్ల ఉండేది. ఆ కుందేలు పిల్ల చాలా తెలివైంది, కానీ చాలా ఆశ కూడా ఎక్కువ దానికి. అడవిలో ఉన్న మిగతా జంతువులు, జింక, నక్క, కోతి లాంటి జంతువులన్నీ కూడా తాముకు దొరికిన ఆహారంతో సంతోషంగా ఉండేవి. కానీ కుందేలు పిల్ల మాత్రం నాకు ఇంకా ఎక్కువ ఆహారం కావాలి, మంచి ఆహారం కావాలని ఆశపడేది. ఒకరోజు అడవికి దగ్గరలో ఒక పెద్ద జాతర జరిగింది. అక్కడ రైతులు బియ్యము, గోధుమలు, పండ్లు లాంటివి అమ్ముతున్నారు. అవన్నీ చూసిన కుందేలు పిల్లకి నోరూరింది. అవన్నీ తనకు కావాలనుకుంది. కుందేలు ఒక తెలివైన నక్క దగ్గరికి వెళ్లి ఆ ఆహారాన్ని అంతా దొంగిలించాలంటే ఏం చేయాలని నక్కను సలహా అడిగింది. కుందేలు పిల్ల నక్క చెప్పినట్టుగానే రాత్రి అయ్యాక రైతు ఇంటికి వెళ్ళింది. అక్కడున్న కుక్కకి రొట్టె వేసి అది నిద్రపోయాక ఒక పెద్ద సంచిని తీసుకురావడానికి ప్రయత్నించింది. ఆహార ధాన్యంతో నిండి ఉన్న ఆ బరువైన బస్తాని లాగలేకపోయింది కుందేలు పిల్ల. అప్పుడు ఆ బస్తా కాస్త కింద పడిపోయి పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి రైతు మేలుకొని బయటకు వచ్చాడు. కుందేలు పిల్ల భయంతో పరిగెత్తింది అడవిలోకి. తర్వాత కుందేలు నక్క దగ్గరికి వెళ్లి బాధపడింది. అప్పుడు నక్క నవ్వుతూ చెప్పింది, నేను చెప్పాను కదా ముందే నీకు తక్కువ ఆహారం తెచ్చుకోమని, అతిగా ఆశపడకూడదు అని. అప్పుడు కుందేలు అనుకుంది, నేను ఎక్కువ ఆశపడకుండా కొద్దిగా ఆహారం తెచ్చుకుంటే సరిపోయేది కదా అని. ఇక ఏమీ చేయలేక తన దగ్గర ఉన్న ఆహారాన్ని తృప్తిగా తినసాగింది కుందేలు పిల్ల.